అనకాపల్లి జిల్లాలో అంతర్జిల్లాల దొంగలు అరెస్ట్ 17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం. గత ఏడాది అనకాపల్లి జిల్లా సహా విజయనగరం జిల్లాలో జరిగిన చోరీ కేసులో 2 నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 12 లక్షల విలువైన 17 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ ముద్దాయిలు 2 పలు నెరల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితులు విశాఖ నగరానికి చెందినవారని తెలిపారు. విశాఖ నగరంలో రెల్లి వీధికి చెందిన వడ్డాది పొలరాజు, అలాగే చేపలుపాడుకు చెందిన చినమాన ఎల్లాజీలను అరెస్టు చేసినట్టు తెలిపారు. మనం లాస్ట్ ఇయర్ 2023లో డిస్ట్రిక్ట్ లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్, ఈ 3 క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్ 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలను ముందు కూడా చేశారు. మన పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% ఫైన్ రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తారు.